కోహినూర్ డైమండ్. ఈ కోహినూర్ వజ్రం ఏంటి? దాని విలువేంటి? చరిత్ర ఏం చెప్తోంది? ఎప్పుడు దొరికింది? ఎక్కడ దొరికింది? ఎంతమంది రాజుల చేతులు మారింది? ఎన్ని సామ్రాజ్యాలకు చేరుకుంది? ప్రస్తుతం ఎక్కడుంది? దాని విలువ ఎంత? అసలు ఎందుకు కోహినూర్ వజ్రం అంటే అంతలాగా అందరూ చూస్తారు? అని చాలా డౌట్స్ అందరికి వస్తుంటాయి. అందులో ఈ 'హరిహర వీరమల్లు' మన 'పవన్ కళ్యాణ్' సినిమాలో కూడా కోహినూర్ డైమండ్ కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తాడు. అప్పుడు ఔరంగజేబు తో పోరాడతాడు. ఆ కోహినూర్ అనేది ఇప్పుడు మళ్ళా కోహినూర్ వజ్రం అంటే ఈ కోహినూర్ డైమండ్ గురించి వార్తల్లోకొచ్చింది. ఎందుకంటే వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఔరంగజేబుతో యుద్ధం చేస్తూ ఉంటాడు అని చెప్పేసి వచ్చింది. అయితే వాస్తవంగా ఇదంతా ఇప్పుడు ఆ వీరమల్లు వెళ్ళి అక్కడ ఔరంగజేబుతో యుద్ధం చేయడం ఇదంతా ఒక ఎత్తయితే, ఈ కోహినూర్ డైమండ్‌కి వెనకాల చూస్తే కూడా దీనికి అంత చరిత్ర ఉంది. దీనికేంటంటే ఇది దగ్గర దగ్గర 13వ శతాబ్దంలో ఈ కోహినూర్ డైమండ్ అంటే ప్రపంచంలో అత్యధిక విలువైన డైమండ్‌గా పేరుగాంచినటువంటి ఈ డైమండు ప్రస్తుతం ఎక్కడుంది? దీని ప్రస్తుత విలువ ఎంత ఉండొచ్చు? ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు మీతో నాకు తెలిసినంత వరకు పంచుకుందామని ఈ ఆర్టికల్ చెప్పడానికి నా ప్రయత్నం ఉంది. ఈ కోహినూర్ డైమండు ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ తీరంలో కొల్లూరు అనే మైన్స్ ఉండేవి. ఏదంటే సుమారు ఇందులో ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి ఈ కాకతీయులు పరిపాలిస్తున్న రోజుల్లో ఈ తెలంగాణ ఈ చుట్టుపక్కల నైసర్గిక స్వరూపంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ రోజుల్లో కొల్లూరు అనేది అక్కడ మైన్స్. ఆ మైన్స్‌లో 2 అడుగులు నుంచి ఒక 14 అడుగుల లోతు తవ్వుతుంటే అవి ఎక్కడ ఆ భూగర్భంలో తయారయ్యాయా? లేదంటే ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చేవా? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పాలంటే పులిచింతల ప్రాజెక్ట్ అని ఉంటుంది. అక్కడ వరద నీరు అదంతా దాని పక్కన ఈ కొల్లూరు ప్రాంతం ఉండేది. ఆ కొల్లూరులో ఈ మైన్స్ ఉండేవి. ఆ రోజుల్లో 13వ శతాబ్దంలోనే ఇక్కడ సుమారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ చరిత్రకారులు, ఈ చరిత్ర పరిశోధనలో చాలా మార్పులు చేర్పులు ఇస్తాయి కానీ 13వ శతాబ్దంలో అంటే 1290లోనే ఈ కొల్లూరు మైన్స్ అంటే ఈ కొల్లూరు గనుల్లో ఈ వజ్రాలు విలువైన వజ్రాలు దొరకడం, వాటిని సేకరించడం ఇదంతా జరుగుతూ ఉండేదని కథనం. ఇప్పుడు ప్రస్తుతంలో చూస్తే కొల్లూరు ప్రాంతం దగ్గర ప్రస్తుతం కోహినూర్ దొరికిన ప్రదేశం అంటే పంతులు గారి చెరువు అనే ఒక ప్రదేశం ఉందంటే అక్కడే కోహినూరు దొరికింది అని చెప్పేసి ఒక కథనం. సరే 1290 అంటే సుమారు 13వ శతాబ్దం నుంచి ఈ గనుల్లో ఉంది. ఈ 13వ శతాబ్దంలో దొరికితే అక్కడి నుంచి కాకతీయులు, అలాగే అక్కడి నుంచి ఆ తర్వాత ఇలా చేతులు మారుతూ గోల్కొండ నవాబులు, ఆ గోల్కొండ నవాబుల నుంచి ఆ ఢిల్లీ సుల్తాన్లు, మొఘలాయి ప్రభువులు, అలాగే పర్షియన్ దేశం, ఈ రకంగా తర్వాత సిక్కుల చేతికి రావడం, సిక్కుల చేతి నుంచి ఫైనల్‌గా ఒకే ఒక మనకు ఆధారాలతో లీగల్‌గా ఉన్న విషయం ఏంటంటే 1850 సంవత్సరంలో ఈ ఆంగ్లో సిక్కుల యుద్ధం జరిగిన తర్వాత ఒప్పందంలో భాగంగానో దీనిలోనో ఈ బ్రిటిష్ యువరాణి బ్రిటిష్ విక్టోరియాకి ఈ కోహినూర్ వజ్రాన్ని ఇచ్చినట్టుగా మనకి లీగల్‌గా ఉంది 1850 సంవత్సరంలో. ఆ తర్వాత అది ప్రస్తుతం బ్రిటిష్ టవర్ ఆఫ్ బ్రిటిష్‌లో ఆ మ్యూజియంలో ఉంది. క్రౌన్ ఆఫ్ జ్యువెల్స్ అంటే ఇది విక్టోరియా ఎలిజబెత్ కిరీటంలో కలికితురాయిలాగా ఈ విలువైనటువంటి ఈ కోహినూర్ వజ్రం ఉంది. ప్రస్తుతం అక్కడే బ్రిటిష్ లండన్‌లో టవర్ ఆఫ్ మ్యూజియంలో బ్రిటిష్ జెమ్ ఉంటుంది. అక్కడ ఉంది అని చెప్పేసి మనకి 100% మనకి విశేషం. సరే ఇది ఉంది చాలా విలువైందన్నారు. ఈ విలువైనది ఇప్పుడేంటి మనకి ఇప్పుడున్న కరెన్సీతో పోలిస్తే కనక సుమారు $10 బిలియన్ నుంచి ప్రస్తుతం $13 బిలియన్ ఆహ్, వజ్రం కోహినూర్ డైమండ్ యొక్క విలువ ఉండొచ్చు. ఎంత? $10 బిలియన్ నుంచి యూకే డాలర్ నుంచి 13 బిలియన్ అంటే వాళ్ళు ఇవాళ చూస్తే గనక 12.7 అదే $13 బిలియన్. ఈ వాల్యూ కూడా ఏంటంటే జెమాలజీ ప్రకారం డైమండ్స్ అయినా ఏ రకమైన నవరత్నాలు ఏదైనా సరే గోల్డ్ గాని తరచుగా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఫిక్స్‌డ్ అని మనం చెప్పడానికి లేదు. ఇప్పటికి కట్టితే 10 బిలియన్ నుంచి $13 బిలియన్ ఉంటుంది. అది 1 నుంచి $5 బిలియన్ ఎప్పుడు వేరియేషన్స్ ఉంటుంది. రేపు $18 అయినా అవ్వచ్చు. దాని వాల్యూ ఈ జెమాలజీ ప్రకారం చూసుకుంటే అత్యంత విలువైనటువంటి ఈ డైమండ్ కోహినూర్ డైమండ్. అంటే ఫస్ట్ అంత విలువైనది ఇంకెక్కడ ఉండదన్నంత గొప్ప మిగిలిన డ డ డైమండ్స్ ఉంటాయి. ఇంకా రీసెంటా అని అప్పుడే గ్రేట్ మొఘల్ డైమండ్ అని, హోప్ డైమండ్ అని చాలా డైమండ్‌లు ఇంత వాల్యులుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇది చరిత్రలో మనకు అంత స్పష్టంగా ఉండదు. చరిత్రలో ఏంటి రాసిన శాసనాలు, రకరకాల విధానాలు బట్టి దాని చరిత్ర మారుతుంది. అయితే ఒక విషయం కరెక్టు. ప్రస్తుతం దాని విషయం $10 బిలియన్ కూడా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ రోజు కనుక ప్రస్తుత పరిస్థితులు చూస్తే $1.67 లాక్స్ వాల్యూ. చూడండి.
$1.67 అంటే 1.7 లక్షల డాలర్లు. లక్షలు మళ్ళా అది కూడా కాదు. లక్షల డాలర్ల విలువలో ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే అసలు దాని విలువ మరి ఎలా అంచనా వేయొచ్చో ఒక్క డాలర్‌తో ఎన్ని రాజ్యాలు కొనుక్కోవచ్చో కూడా మనకు తెలీదు. అంత విషయం ఉన్నటువంటి అంత విలువ ఉన్నటువంటి ఇక డాలర్ అంటే ఏదో ఎంతుంటుందా? ఇంతుంటుందా? అనేది కాదు. దీనికి 106 106 క్యారెట్స్‌లో చెప్తారెప్పుడు. అంటే నవరత్నాలు గాని, వీన్నిటి బంగారం గాని క్యారెట్స్ అనే కొలమానంలో చెప్తారు కదా! దాన్ని 106.5 ఎంతో సమ్ క్యారెట్స్‌లో ఉంటది. ఆ డైమండ్. అది ఓవెల్ బ్రిలియంట్ అంటారు. దాన్ని ఓవెల్ బ్రిలియంట్ డాలర్ అంటారు. ప్రతి దానికి ముఖాలుంటాయన్నమాట డాలర్‌కి. ఇది ఓవెల్ షేప్‌లో ఉందని చెప్పాం కదా! దీనికి 66 ఫేసెట్స్ అంటారు. అంటే 66 ముఖాలుగా అలాగా ఇది ఆల్మోస్ట్ ఒక వ వైట్ క్లిస్టర్ వైట్ డాలర్‌లో ఉంటుంది. డి గ్రేడ్ కలర్ అని చెప్తారు. డి కలర్ గ్రేడ్ అని చెప్తారు. వైట్ కలర్‌లో ఉండే ఈ డైమండ్. ఇక దీని పాయింట్ చూస్తే రఫ్‌గా చెప్పాలంటే 3.6 సెంటీమీటర్స్ లాంగ్. 3.6 సెంటీమీటర్స్ అంటే 3, 4 సెంటీమీటర్లు. 3 అది లాంగు. 3.2 సెంటీమీటర్స్ విడ్త్. 1.3 సెంటీమీటర్స్ డీప్. అంటే ఇంత చిన్నగా ఇంత ఉంటుంది అంతే అది. ఆ కోహినూర్ డైమండ్. ఇది ఇంత ఉన్నదానికి మనకి వెయిట్‌లో చూస్తే ఒక 21 గ్రామ్స్, 22 గ్రామ్స్ సుమారుగా దీని వెయిట్ ఉంటుంది అంతే. ఇంత చెప్పి ఇన్ని కోట్లు 1.7 లాక్స్ క్రోర్స్ ఉన్నటువంటి రూపీస్ ఉన్నటువంటి ఈ డైమండ్ చూడడానికి ఇంత ఉంటది. ఇది మొట్టమొదట ఆ చేతులు, ఈ చేతులు అలా అలా మారుతూ, మారుతూ, మారుతూ వెళ్ళినప్పుడు అప్పటికి షాజహాన్ చక్రవర్తి చేతిలో పడినప్పుడు దీని గురించి చాలా వివాదాలున్నాయి. ఇది ఏమిటి? ఎక్కడికెళ్ళింది? ఎలా ఎళ్ళింది? ఎందుకెళ్ళింది? అనేది చాలా వివాదాలుంటే ఆ సామ్రాజ్యాల్లో షాజహాన్ చక్రవర్తికి ఒక నెమలి సింహాసనం ఉండేది. ఆ సింహాసనంలో ఈ అత్యంత విలువైన ఈ కోహినూర్ వజ్రం పొదగబడి ఉండేదని చెప్పేసి మొట్టమొదట అక్కడ చెప్పారు. అది చెప్పా కదా! ఇక్కడ మన గోల్కొండ నవాబులు అంటే కాకతీయుల తర్వాత కులీ కుతుబ్ షా వంశస్థులు వీళ్ళ డైనస్టీలో అక్కడి నుంచి గోల్కొండ నవాబులు అంటాం. ఇదంతా ఈ గోల్కొండ నవాబుల టైంలో ఈ కొల్లూరు మైన్స్‌లో చాలా మైన్స్ తీసేయడం, చాలా దాని ద్వారా చాలా డబ్బు, ధనం, సంపద సంపాదించడం జరుగుతున్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. అక్కడి నుంచి ఇది ఏ కారణం చేతేనే మొఘల్ సుల్తాన్లు, మొఘల్ చక్రవర్తులైనటువంటి షాజహాన్ చక్రవర్తికి వెళ్ళడం. అంతకుముందు ఢిల్లీ సుల్తాన్ చేతిలో కూడా ఉందని చెప్పి మనకి తెలుస్తోంది. ఇంకా ఇక్కడి నుంచి దీనికోసం మాట్లాడుకుంటే ఇది ఇండియా, పాకిస్తాను, ఇరాను, ఆఫ్ఘనిస్తాను ఈ ఈ ఇవన్నీ కూడా మన భారతదేశంతో పాటు దీనికి సంబంధించి ఉందని చెప్పి తెలుస్తోంది. ఇక్కడి నుంచి నాదిర్ షా బహుశా ఆయన ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. ఆయన దగ్గరికి చేరింది. ఈ షాజహాన్ ఈ నెమలి సింహాసనం చేసి, ఈ నాదిర్ షా తర్వాత సిక్కులకు సంబంధించి రంజిత్ సింగ్ అనే ఆయన దగ్గరికి, తర్వాత దిలీప్ సింగ్ అనే ఆయన దగ్గరికి, ఫైనల్‌గా దిలీప్ సింగ్ నుంచి బ్రిటిష్ విక్టోరియా దగ్గరికి వెళ్ళిందని తెలుస్తుందన్నమాట. అది ప్రస్తుతం ఇలా ఇన్ని 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 ఇలా మారుతూ, మారుతూ చేతిలో మారుతూ, మారుతూ, మారుతూ ఎన్నో గొడవలు చేస్తూ మొత్తానికి లండన్‌లో ప్రస్తుతం అఫీషియల్‌గా లీగల్‌గానే 1850వ సంవత్సరం అప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి మనం వెళ్ళినప్పుడు ఈ రా ర సిక్కులకి, ఆంగ్లోస్‌కి మధ్య జరిగే యుద్ధంలో అది అందులో ఒప్పందం భాగము, సంధి భాగంగా మొత్తం మీద దిలీప్ సింగ్ చేతుల మీదుగా బ్రిటిష్ విక్టోరియా ఆవిడకెళ్ళినట్టు ప్రస్తుతం తర్వాత బ్రిటిష్ అదే విక్టోరియా తర్వాత ఎలిజబెత్ వాళ్ళు ఉంటారు. క్వీన్ ఎలిజబెత్ ఆవిడ కిరీటంలో ఆవిడ క్రౌన్‌లో ఈ జ్యువెల్ ఆఫ్ క్రౌన్స్ అంటాం కదా! దాంట్లో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఆ క్రౌన్‌లోనే లండన్ టవర్ ఆఫ్ మ్యూజియంలో వాళ్ళ ఇవన్నీ ఉంటాయి కదా! ఈ నగలన్నీ పెట్టిన దాంట్లో ఇంత విలువైనటువంటి కోహినూర్ డైమండ్ ప్రస్తుతం అక్కడుంది. ఈ కథలో ఇప్పుడు చెప్పినట్టుగా ఇంకొక చిన్న సెంటిమెంటు చరిత్రకారులు చెప్పింది, పరిశోధన చెప్పిందేంటంటే, ఇది ఎవరికీ కూడా ఈ డైమండ్ ఉన్న ఈ మహారాజులు, చక్రవర్తులు చాలామంది దీనికోసం సంపాదించడం కోసం చాలా చాలా యుద్ధాలే చేశారు కదా! మగవాళ్ళకి ఎవరికీ కలిసి రాలేదు. ఆఖరికి ఆ బ్రిటిష్ విక్టోరియాకి, క్వీన్ ఎలిజబెత్‌కి వీళ్ళ దగ్గరే ఉంది. వీళ్ళకే కలిసొచ్చింది. మిగిలిన ఇది రావడం వల్ల రాణించలేకపోగా వీళ్ళు ఇంకా అక్కడ ఉన్న పరిస్థితికి పతనం అయ్యారు. ఇది సెంటిమెంటల్‌గా చూస్తే ఈ కోహినూర్ డైమండ్ విలువైనదప్పటికీ ఇక్కడ మనం చూసిన కాకతీయ రాజులకు గాని, తర్వాత గోల్కొండ నవాబులకు గాని, తర్వాత కులీ కుతుబ్ షా వంశస్థులు వీళ్ళ తరపున వాళ్ళకి గాని, మొఘలాయి చక్రవర్తులకు గాని, ఢిల్లీ సుల్తాన్‌లకు గాని, పర్షియన్ చక్రవర్తులకు గాని ఇలా చూసుకుంటుంటే వీళ్ళెవ్వరికీ కూడా 13వ శతాబ్దం నుంచి 16 కొంత దీని గురించి ఈ యుద్ధాలు జరిగినట్టుగాను 1600 సంవత్సరంలో తర్వాత
18వ శతాబ్దం, 19వ శతాబ్దం దగ్గర 1850 సంవత్సరంలో బ్రిటిష్ యువరాణికి ఈ బహుమానం ఇచ్చేంత వరకు వీళ్ళెవ్వరికీ కూడా పెద్దగా కలిసి రాలేదు సెంటిమెంట్‌గా చూస్తే. ఆఫ్‌కోర్స్ చాలా విలువైంది గానీ సెంటిమెంట్‌గా ఈ మగ మహారాజులు ఎవరికీ కూడా కలిసి రాలేదు. మహారాణి బ్రిటిష్ మహారాణి అలాగా ఆహ్, బ్రిటిష్ విక్టోరియా ఆవిడకి ప్రయాణం చేశారు. తర్వాత క్వీన్ ఎలిజబెత్‌కి ఆవిడ కిరీటంలో ఈ మన కోహినూర్ డైమండ్ మన భారతదేశంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నది ఒడ్డున కొల్లూరు అనే గ్రామంలో మనకి దొరికినటువంటి ఇది. దీనికి కూడా వెనకాల కూడా చాలా జానపద కథల్లాగా ఉన్నాయి. చరిత్ర గతించిపోయింది కాబట్టి 13వ శతాబ్దం దగ్గర దగ్గర 12 శతాబ్దాలు ఎంతో గడిచిపోయింది కాబట్టి అక్కడ ఏదో ఒక ముందుగా ఒక వితంతువుకు దొరికిందని, ఆ గ్రామ పెద్దకి ఇచ్చిందని, గోల్కొండ మహామంత్రి ఆయన తీసుకున్నాడని దాన్ని ముక్కలు చేశాడని, అది మొట్టమొదటి 700 క్యారెట్లు ఉందని, కొంతమంది 900 క్యారెట్లు అని చెప్పారు. ప్రస్తుతానికైతే ఆ కోహినూర్ ఆ డైమండ్ మటుకు 106 క్యారెట్లు, 22 గ్రాములు లండన్ మ్యూజియంలో ఆహ్, క్వీన్ ఎలిజబెత్ ఆ కిరీటంలో పొదగబడి ఉన్నది. దాని విలువ ఇది. ఇప్పటిదాకా మీకు చెప్పాను కదా! కోహినూర్ గురించి. అయితే దీని ఇది ఇదే విధంగా ఇది కరెక్టు, అది కరెక్ట్ అని చరిత్రకారులే చెప్పలేదు. చాలా చోట్ల రాసినప్పటికీ, ఎప్పటికైనా ఏంటైనా సరే ప్రపంచం మొత్తం మీదగా అత్యంత విలువైన, అత్యంత అద్భుతమైన, అత్యంత ఆకర్షణీయమైన డైమండ్ ఏదైనా ఉంటే కోహినూర్ డైమండ్. దీని గురించి యుద్ధాలే జరిగాయి. సామ్రాజ్యాలే మారాయి. లాస్ట్‌కి బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లో మన మీద వాళ్ళే ఉండేవారు కాబట్టి ఇండిపెండెన్స్ ముందు 1850 సంవత్సరంలో అక్కడ జరిపోయింది. అక్కడి నుంచి కూడా చూస్తే 150 ప్లస్ దగ్గర దగ్గర 25 170 సంవత్సరాల నుంచి ఆ లండన్‌లోనే ఉంది. దానికి ప్రస్తుతం లీగల్‌గా హైరస్ వాళ్ళే అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి దానికి సంబంధించిన వివాదాలు ఇంకా అలాగే జరుగుతున్నాయి. ఏదైనా అది చాలా అత్యంత విలువైంది. చాలా ప్రతిష్టాత్మకమైనది. అది మన భారతదేశంలో, మన దేశంలో మనకి లభించిందని చెప్పుకోవాలి. ఎవరి చేతుల్లో ఎలా ఉన్నప్పటికీ దాని పుట్టిక మనది. మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశు అని అందరూ గర్వించొచ్చు. కోహినూర్ డైమండ్‌తో ఎంత విలువైన విషయమైనా కోహినూర్ డైమండ్‌తోనే పోల్చడం మనం చూస్తూ ఉంటాం. ఈ సినిమా 'వీరమల్లు' సినిమా కోహినూర్ వజ్రం కోసం ఒక సాధారణ యువకుడు వీరమల్లు కృష్ణా జిల్లా నుంచి ఔరంగజేబు ఉండే అక్కడ అప్పుడు మొఘల్ ఎంపరర్స్ ఢిల్లీలో ఉన్నట్టున్నారు. అక్కడ దాకా వెళ్ళిన ప్రయాణం గురించి 'హరిహర వీరమల్లు' తీస్తున్నానని చెప్పడం వల్ల ఈ కోహినూర్ డైమండ్ గురించి ఇంత చర్చ వచ్చింది. ఈ కోహినూర్ డైమండ్ నిజంగా ఎక్కడున్నా మన భారతదేశానికి తిరిగొస్తే మరీ ఆనందం. ఆ ప్రయత్నాలు గనక కుదిరి బ్రిటిష్ ప్రభుత్వాలు అంగీకరించి మనకు పంపిస్తే మనది మన దేశంలో ఉంటుంది. లేకపోతే ఎక్కడున్నా అది మనదే కోహినూర్ డైమండ్. సో, ఈ కోహినూర్ డైమండ్ గురించి ఈ సబ్జెక్ట్‌లో తీసుకురావడం, దాని గురించి కథని అల్లి ఒక కల్పిత గాథలో వీరమల్లుగా కళ్యాణ్ బాబు నటించడం, దానివల్ల ఇంత గొడవ వచ్చింది. నిజంగా ఈ మూవీ కూడా కోహినూర్ డైమండ్ అంత విలువైనదిగా ఆయన అభిమానులు పరిపాలిస్తున్నారు. ఈ సినిమా కూడా అందరిని కోహినూర్ డైమండ్ గురించి మనకు కనపడిపోయినా, మనం చూడకపోయినా ఫోటోలో చూసినా ఎంతైతే ఆనందిస్తామో, ఈ సినిమాని చూసి కూడా మనం అంత ఆనందించొచ్చు. ఆ ప్రస్తావన వచ్చినందుకు, ఆ కథలో తీసుకున్నందుకు వీరమల్లు టీమ్‌కి కూడా మనం ఒక రకంగా థాంక్స్ చెప్దాం. కోహినూర్ ఇంత విలువైంది. విన్నారు కదా! ఈ ఆసక్తికరమైన సంఘటనలు. మరో సంఘటనతో మీ ముందుకొద్దాం. అప్పటిదాకా ఆ కోహినూర్ ఏమిటో వీరమల్లు సినిమాలు చూసి ఆనందించండి, తరించండి. థాంక్ యూ.